మనిషి మాయమైపోతున్నాడు, మానవత్వం మంటగలిసిపోతుందంటే ఇటువంటి సంఘటనలే ఆ మాటలకు బలాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. నిజంగా మనిషి మాయమైపోతున్నాడు అంటే ఈ ఈ రకమైన చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉండొచ్చు, కానీ నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లికి అసలు ఆ మనసు ఎలా వచ్చింది, నరికి చంపేంత ధైర్యం ఎలా వచ్చింది, ఇది మనది కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మంచి చెడు చెప్పే పెద్ద మనుషులు లేకుండా పోతున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి, వారు గొడవలు పెట్టుకుంటే ఆపే వ్యక్తులు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది, పక్కింటోళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉన్నది, అపార్ట్మెంట్ కల్చర్లో ఒకరికొకరు మధ్యలో అడ్డుగోడలు ఉండే పరిస్థితి ఉన్నది. సమాజం ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుంది, అంత చిన్న పిల్లని అభంశుభం తెలియని పిల్లల్ని వేటాడి నరికి చంపుతుంది అంటే ఆ పక్కకున్న ప్రజలకు, అక్కడ పక్కకు నివసిస్తున్న మనుషులకు అది కనిపించలేదా, వినిపించలేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇది బాధాకరమైన విషయం, స్పందించాల్సిన విషయం. వారు రేపు పెద్ద అయినాక వీళ్ళు ఎంతో గొప్పగా ఒక సచిన్ టెండూల్కర్లో, లేకపోతే వీళ్ళు కూడా ఒక మోడీగానో లేకపోతే గొప్ప రాజకీయవేత్తలుగానో ఎన్నో రంగంలో ఇంకొక వ్యాపార దిగ్గజాలను అయ్యే అవకాశం ఉండే కదా. వారి బాల్యంలోనే వారి ఆశయాల్ని చిదిమేసి వారు గొప్ప వ్యక్తులుగా తయారయ్యే వాళ్ళు, లేకపోతే ఈ దేశానికి ఇంకో అద్భుతమైన శక్తిగా ఉండేవాళ్ళు కావచ్చు. వాళ్ళను బాల్యంలోనే నరికి చంపడం అనేది బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకోవాలి. చిన్న చిన్న సమస్యలు కలిసి మాట్లాడుకోవాలి, పరిష్కరించుకోవాలి, వారికి సంబంధించిన పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి, ఇంకా వేరే ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలి. కానీ ఈ రకంగా అనాలోచిత నిర్ణయాల వల్ల కుటుంబాలు నాశనం అవడం కాదు, ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని చెడగొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన సమాజంలో పౌరులుగా మనం కూడా బాధ్యతగా కొన్ని అంశాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా